నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను ధరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను ధరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే. అందరం చెప్తామా? నీ కృప కాచుట వలన, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన నమ్మదగిన యేసయ్య పేరిట మీకు అందరికీ వందనాలు. అవును, ఆయన నమ్మదగిన వాడు కనుకే పిలిచి విడువక మనతో కూడా ఉండి నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు. పాడదాం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని, నమ్మదగిన. అందరం చేతులు హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు
కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరరెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ఇరుకులో ఇబ్బంది హల్లెలూయా హల్లెలూయా యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో అనిశము కలుగు ఈవులు మనకెన్నో కలుగు ఈవులు మనకెన్నో హల్లెలూయా 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 రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము నీతి సూర్యుడాయనే అని నిత్యము స్తుతి చేయుదము నిత్యము స్తుతి చేయుదము హల్లెలూయా 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 సతమా హల్లెలూయా యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము ఆయన మన పోషకుడు ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని నమ్మదగిన దేవుడని నమ్మదగిన అందరం చేతులు హల్లెలూయా ఆహా హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా హల్లెలూయా
అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం అందరం, హల్లెలూయా. మరో పాట పాడదాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేశారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చెప్తాం మరి ఒకసారి. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ
మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ. అందరం కలిసి శబ్దం, అంతా నా మేలుకే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన పలు స్తుతించుట మానను, ఆరాధన పలు నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగు. అందరూ సంతా, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన పను స్తుతించుట మానను, ఆరాధన పను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. పలుకుతాం అందరం కలిసి, అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నా దగ్గర లేదు, నీవు నాకుండగా ఏది నా దగ్గర లేదు, నీవు నాకుండగా ఏది నా దగ్గర లేదు, నీవు నాకుండగా చెప్తాం. అంతా నా మేలుకే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన పలు స్తుతించుట మానను, ఆరాధన పలు నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా శబ్దమంతా నా మేలుకే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తములకు తల వంచితే, తన చిత్తములకు తల వంచితే, ఆరాధన పలు స్తుతించుట మానను, ఆరాధన పలు నిన్ను స్తుతించుట మానను.
మానను, నిన్ను స్తుతించుట మానను. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తములకు తల వంచితే, తన చిత్తములకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి. అందరం చేతుల పైకి చెప్దామా? యెహోవా ఇచ్చెను, నీవు నాకుండగా, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాక. ఇప్పుడు చెప్తాం అందరం కలిసి. అంతా నా మేలుకి, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు ఆరాధనాపను, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. హల్లెలూయా, హల్లెలూయా. నూట 14వ కీర్తన. ఇజ్రాయేలు ప్రజలు క్రొత్త సంవత్సరంలో ప్రవేశించే ముందు ఈ కీర్తన వారు పాడేవారు. 114వ కీర్తన నేను చదువుతాను, మీరు వినండి. కీర్తనలో 114. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొటేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళునట్టు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొటేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమో సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకు రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఆయన, నాతో చెప్పండి, ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకు రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. అద్భుతమైన వాగ్దానం. బండలో నుంచి నీటిని అనుగ్రహించగల దేవుడు. మరి ఈ యొక్క 114వ కీర్తనలో 8 వచనాలు మాత్రమే ఉన్నవి. ఈ ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగ సమయంలో ముఖ్యంగా 110 నుంచి 118 కీర్తనల్ని పండుగకు ముందు పాడేవారు. తరువాత 145 నుంచి 150 కీర్తనలే పండుగ సమయంలో కీర్తన వాళ్ళు పాడేవారు. మరి ఇజ్రాయెల్కు ఆ రోజుల్లో క్రొత్త సంవత్సరం అంటే మార్చి ఏప్రిల్ మాసంలో వాళ్ళు క్రొత్త సంవత్సరం వచ్చేది. ఆ క్రొత్త సంవత్సరం అంటే సుమారుగా మార్చి ఏప్రిల్ మాసంలో ఈ యొక్క పాటను వాళ్ళు పాడేవారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తాను అప్పగించబడిన రాత్రి ఈ పాటను పాడారని చాలామంది వేదాంత పండితులు అభిప్రాయపడతారు. చూడండి, మొట్టమొదటి మనం చూసిన ఐగుప్తులో అన్య భాషల జనులో నుండి యాకోబు బయలుదేరినప్పుడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నట్లు మనం చూడగలంగా. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల దాస్యత్వాన్ని గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకప్పుడు వాళ్ళు ఐగుప్తులో 430 సంవత్సరాలు దాస్యత్వంలో ఉన్నారుగా. మరి దాని అర్థం చరిత్రను జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అంటే చరిత్ర మనకు కొన్ని పాఠాలు మనం నేర్పిస్తుంది. మన బైబిల్ గ్రంథం అంతా కూడా చరిత్రతో కూడిన గ్రంథం. పురాణానికి చరిత్రకి తేడా ఉంది. పురాణం అంటే కనుక కట్టుకథలు, కల్పనా కథలు, అంటే కథలను ఆధారంగా చేసుకుని పురాణాలు తెలియజేస్తారు. కానీ
చరిత్ర అంటే గతములో ఏ కార్యాలు జరిగినవో మనం నేర్చుకుంటాం. మరల కూడా దేవుడు అదే కార్యాలు మరల ఉదాహరణ పిచ్చుకొక్క ఉందనుకోండి, ఆ పిచ్చుకొక్క ఇద్దరిని కరిసిందంటే మూడో వారిని కూడా పిచ్చుకొక్క కరుస్తుంది. అలాగే ఏంటంటే ఇక్కడ వాక్యంలో చదివినట్లయితే చరిత్ర నుండి కూడా మనం పాఠాలు నేర్చుకుంటాము. చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే కనుక మనం బుద్ధిహీనులము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదివినట్లయితే కనుక దాంట్లో ఇజ్రాయెల్ ప్రజల గురించి కొన్ని పాఠాలు నేర్చుకుంటాము. వాళ్ళు వ్యభిచరించి ఎంతమంది చనిపోయారు? వాళ్ళు ఒక్కరోజు సుమారుగా చూసినట్లయితే 20,000 మంది పైన కూలిపోయారు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యములను శోధించి వాళ్ళ సర్పముల చేత కాటువేయబడ్డారు. వాళ్ళు సణగటం వల్ల అనేక మంది ప్రజలు కూడా నశించిపోయారు. ఇవన్నీ కూడా మనకి ఎందుకు దృష్టాంతములుగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ చూస్తే ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతముందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. అంటే ఇజ్రాయేలు ప్రజలకు చరిత్ర ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఈ యొక్క 114వ కీర్తన విమోచన గీతము. దేవుడు ఆ ప్రజలను ఐగుప్తు దేశాన్ని నుంచి విడిపించినప్పుడు ఈ విమోచన గీతాన్ని వాళ్ళు పాడారు. మనం కూడా ఏం చేయాలి? దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చినప్పుడు మనం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని మన జీవితాల్లో రుచి చూసిన పిమ్మట ఏమి చేయాలి? మనం కూడా ఆనందముతో పాడాలి, సంతోషముతో కాడాలి, ఆయన నామాన్ని గణపరచాలి. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు విమోచించబడిన పిమ్మట వాళ్ళు ఆనందంతో, ఆర్భాటంతో, ఉల్లాసంతో దేవుని నామాన్ని వాళ్ళు మహింపరుస్తున్నారు. అర్థం ఏంటంటే రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడని తెలుసుకోవాలి. అనుభవించకుండా మనం మాట్లాడలేంగా. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు వారు విమోచించబడిన తరువాత ఈ కీర్తన వాళ్ళు పాడారు. సరే, మొదటి వచనం కాడ చదువుకుందాం. చూడండి, ఇప్పటి నుంచి మొదటి నుంచి మనం 8 వచనాలు కూడా చదువుకుందాం. మొట్టమొదటి, ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు అన్య భాషల జనులు యాకోబు బయలు వెళ్ళినప్పుడు. అక్కడ చూడండి, బయలు వెళ్ళిన అప్పుడు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బయలు వెళ్ళినప్పుడు అంటున్నాడుగా. ఈ కీర్తన ఎవరు రాశారు అంటే దావీదు మహారాజు రాశాడని వేదాంత పండితులు అభిప్రాయపడతారు. దీని గురించి మనకి పైన రాయలేదు, కానీ దానిలో భాష చదివినట్లేదు కనుక దావీదు రాశాడంటారు. సుమారుగా మనకున్న 150 కీర్తనలో 75 కీర్తనలో దావీదు మహారాజు ఈ కీర్తన రాశాడు. ఏ సందర్భంలో రాశాడంటే వాళ్ళు ఐగుప్తులో దాస్యత్వం ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడు. ఐగుప్తు నుంచి దేవుడు వారిని బయటికి తీసుకువచ్చాడు. అంటే ఇజ్రాయేలు ప్రజలు అన్య భాషలు అంటే ఐగుప్తు దేశం వారి స్వదేశం కాదు. వారి స్వదేశం చూస్తే కనాను దేశము. ఇప్పుడు కనానులోంచి వాళ్ళు కనానులో కరువు రావటం కారణంగా వాళ్ళు ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. వెళ్ళింది మాత్రం 70 మంది వెళ్ళారు, కానీ చివరికి ఆ 70 మంది 30 లక్షలు 40 లక్షల ప్రజలుగా దేవుడు వారిని విస్తరింప చేశాడు. అది వారి దేశం కాదు. దేశం కాని దేశంలో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడ చదివిన వాక్యంలో చూస్తే ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు, ఐగుప్తులో నుంచి దేవుడు బయటకు తీసుకువచ్చాడు. ఐగుప్తు అనేది దేనికి సూచన చెప్పండి? ఐగుప్తులో వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఐగుప్తులో వాళ్ళు ఆనందంతో ఉన్నారా? ఐగుప్తులో వాళ్ళు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళు చూస్తే కనుక దాస్యత్వంలో ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళు వెట్టి పనులు చేస్తున్నారు. ఐగుప్తులో వాళ్ళు ఫరో కోసం ధాన్యాదులు నిల్వ చేసే కొట్టులు వాళ్ళు కడుతున్నారు. అర్థంటే ఐగుప్తులో వాళ్ళు వెట్టి చాకిరి వాళ్ళు చేస్తున్నారు. 430 సంవత్సరాలు వాళ్ళు బంధకాల్లో ఉన్న భయంకర దాస్యత్వంలో ఉన్నారు. ఇనుప కొలిమి లాంటి కొలిమిలోంచి దేవుడు వారిని బయటకు తీసుకొని వచ్చాడు. అలాగే మన దేశం కూడా చూసారు. సుమారుగా 16-17 శతాబ్దాల్లో మన దేశాన్ని పోర్చుగీస్ వారు పరిపాలించేవారు. మన దేశాన్ని ఫ్రెంచ్ దేశస్తులు పరిపాలించేవారు. అదొక గొప్ప దాస్యత్వం. ఆ తర్వాత 1947వ సంవత్సరం మనకి బ్రిటిష్ వారి దాస్యత్వం నుంచి మనకు కూడా స్వాతంత్రం వచ్చింది. కాబట్టి బానిసత్వాన్ని నుంచి దేవుడు వారిని బయటకు తీసుకువచ్చాడు. కాబట్టి ఆ తీసుకొచ్చిన పిమ్మట వాళ్ళు సంతోషంతో దేవుని వారిని గణపరుస్తున్నారు. వారికి ఆ బానిసత్వం ఉంది, కానీ మనము ఎటువంటి బానిసత్వంలో మనమున్నాం. ఎన్ని కొత్త సంవత్సరాలుగా ఆచరించినప్పుడు కూడా, ఎన్ని వాచనైట్ ప్రేయర్లు చేసినప్పుడు కూడా ఆ బానిసత్వాన్ని నుంచి మనం బయటకు రాకపోతే కనుక దాంట్లో ప్రయోజనం లేదు. బానిసత్వం అంటే ఏమిటి? బానిసత్వం అంటే ఏదైతే లేకపోతే మనం ఉండలేమో అదే మన బానిసత్వం. కొంతమంది తాగకుండా ఉండలేరు, కొంతమంది నోరు తెరిస్తే పంచాంగపు మాటలు మాట్లాడకుండా కొంతమంది ఉండలేరు, కొంతమంది మరి సిగరెట్లు తాగకుండా ఉండలేరు, కొంతమంది అశ్లీల చిత్రాలు చూడకుండా ఉండలేరు, కొంతమంది 2 గంటల చర్చిలో కూర్చోగానే బయటికి వెళ్ళగానే ఏం చేస్తారు చెప్పండి? మీ పక్కన చూడండి, పెదాలు ఎట్లా ఉన్నాయి చూడండి ఒకసారి. చూడండి మీ పక్కన పెదాలు ఎట్లా ఉన్నాయి చూడండి ఒకసారి, చెక్ చేయండి ఒకసారి. కొంతమంది 2 గంటలు అయిపోగానే బయటకు వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? దమ్ము బేకంతో కొంతమంది ఉండలేరు. అనేక మంది అనేక వాటికి బానిసత్వాలుగా ఉన్నారుగా. ఇక్కడ ఐగుప్తు ప్రజలను దేవుడు వినిపించాడు. కాబట్టి మనము కూడా ఎన్ని కొత్త సంవత్సరాలు ఆచరించినప్పుడు కూడా మనము కూడా బానిసత్వంలోంచి మనం బయటికి రాకపోతే కనుక అది నిష్ప్రయోజనం.
కొంతమంది పరస్త్రీ వ్యామోహంతో జీవిస్తూ ఉంటారు. కొంతమంది చూసినట్లయితే కనుక మరి బయట ఒక మరి వేషం, లోన ఒక వేషం. మరి కొంతమంది కనుక మందు తాగేవాళ్ళకి మందు తాగకపోతే చెప్పండి పిచ్చెక్కిపోతుంది, సిగరెట్లు తాగేవాళ్ళు సిగరెట్లు తాగకపోతే కానీ పిచ్చెక్కిపోతుంది. అట్లా రకరకాల కోరికలు ఇచ్చలతో మనం ఉంటాగా. ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే వారు బానిసత్వం నుంచి విడిపించబడ్డారుగా, మనము కూడా ఆ బానిసత్వాన్ని నుంచి విడుదల పొందాలి. వారికి ఉన్న బానిసత్వం చూస్తే ఫరో అంటే సైతాను గుర్తు. మనకున్న బానిసత్వం ఈరోజు మనకి ఏది? కొంతమంది మత్తు మందులకు బానిసలుగా ఉంటారు, కొంతమంది పరస్త్రీకి బానిసలుగా ఉంటారు, కొంతమంది చూసినట్లయితే కనుక రకరకాల వాటికి బానిసత్తులుగా ఉంటారుగా. ఐగుప్తులోంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన దేవుడు మనము కూడా ఏ బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా, ఏ బంధకాలతో బంధించబడినప్పుడు కూడా, ఏ కట్ల చేత బంధించబడినప్పుడు కూడా విడిపించగల దేవుడు మన దేవుడు. మన ఈ బానిసత్వంలోంచి విడిపించాడు. కాబట్టి మనకున్న సంఖ్యలు ఎంత బలమైన సంఖ్యలైనప్పుడు కూడా, మనకున్న కట్లు ఎంత బలమైన కట్లైనప్పుడు కూడా మనం విమోచించగల దేవుడు మనతో ఉన్నాడు. కొంతమంది బానిసలుగా ఉన్నప్పుడు కూడా బానిసలు కాదంటారుగా. మనం ముఖ్యంగా ఒకసారి మీ బైబిల్ గ్రంథాలని మార్కు సువార్త 5వ అధ్యాయానికి రండి ఒకసారి. ఆయన సముద్రంలోకి అద్దరి ఉన్న ఎక్కడికి వెళ్ళారు? గెరాసేనుల దేశంలోకి వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు, వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలేనను ఎవడను వాడిని బంధింపలేకపోయాను. ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు ఉద్దేశపూర్వకంగా, ఆలోచనపూర్వకంగా గ్రీకు పట్టణాలకు వెళ్ళాడు. ఆ గ్రీకు పట్టణాలు డెకాపోలిస్ అంటే 10 పట్టణాలు ఉన్నాయి. ఒక పట్టణంలో వెళ్ళాడు. వెళ్ళంగానే ఎవరు ఎదురుపడ్డారు? దయ్యం పట్టినాడు ఎదురుపడ్డాడు. మనం కనుక బయటికి రాగానే కనుక ఆ దయ్యం పట్టినాడు ఎప్పుడు పడితే ఎవరుకుంటావో ఈ రోజు అంతా మన కీడు జరుగుతుంది, ఈ రోజు అంతా మన నాశనం జరుగుతుంది అనుకుంటాగా. ఎందుకు ప్రభుని యేసుక్రీస్తు అందరినీ విడిచిపెట్టేసి ఒక్క మనిషి కోసం వెళ్ళాడు? ప్రభుని యేసుక్రీస్తు ఎప్పుడు జనసమూహాల్లో కోరుకోలేదు. ప్రభుని యేసుక్రీస్తు మనసు ఒక మనిషి మీద ఉంచాడు, ఒక సమరయ స్త్రీ మీద ఆయన మనసు ఉంచాడు. ప్రభుని యేసుక్రీస్తు గుంపులు కంటే, తండోపతండాల కంటే వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా ప్రజలతో ప్రభు యేసుక్రీస్తు సమయం గడిపాడుగా. ఇక్కడ చూసినట్లయితే అక్కడికి వెళ్ళాడు, గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన ప్రాంతంలో అది అన్యజనుల ప్రాంతం. అది ఆ ప్రాంతంలో వెళ్ళిన తరువాత సమాధులలో నుండి దయ్యం పట్టిన వాడు ఒకడు బయటికి వచ్చాను. ఆయన శిష్యులతో ఏమంటాడు? ఇక్కడ దయ్యం పట్టిన వాడిని చెరలో నుంచి విడిపించమంటాడు. ఆ శిష్యులు భయపడిపోతారు. అంటే సాధారణ దయ్యం అంటే అందరూ భయపడతారు. ఇక్కడ కూడా వాళ్ళు భయపడ్డారు. దయ్యం పట్టినాళ్ళు ఏం పనులు చేస్తారు చూడండి ఒకసారి. మామూలు సాధారణమైన ప్రజలకి దయ్యం పట్టినాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఆ మనిషి ఏం చేసి సంఖ్యల చేత బంధించబడ్డాడు. ఆ సంఖ్యలను ఏం చేస్తున్నాడు? దయ్యం పట్టివాడు తెచ్చివేస్తున్నాడు. ఖాళీ సంఖ్యలను తుత్తినీలుగా చేస్తున్నాడు. ఎవడు వాడిని మరి సాధుపరచలేకపోయాడు. రాత్రింబగళ్ళు సమాధుల్లో ఉంటున్నాడు. కొండలలోనూ గుట్టల్లోనూ నివాసం చేసి తాను గాయపరుచుకుంటున్నాడు. ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు ఆ వ్యక్తిని చూచాడు, ఏం చేశాడు? ఆ వెరిసిలో వచ్చే సైతాన్ని యేసయ్య వెళ్ళగొట్టాడు. అలాగేంటంటే మన బంధకాలు అయినప్పుడు కూడా, ఎన్ని సంవత్సరాల నుంచి ఏ బంధకం చేత బంధించబడినప్పుడు కూడా ప్రభుని యేసుక్రీస్తు మన జీవితాల్లోకి వస్తే కనుక ఆ బంధకాలు తెంచివేస్తాడు. మనకున్న బంధకాలని, మీకున్న బంధకాలేంటి? ప్రతి ఒక్కరు కూడా ఏదో బంధకం చేత బంధించబడ్డారుగా. ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే ఏ బంధకాలు, ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పుడు కూడా మనం చేతులెత్తి ప్రార్థన చేసిన ఎడ్ల మన బంధకాల నుంచి విమోచించే దేవుడు మనతో ఉన్నాడు. ఇక్కడ 10 లక్షల ప్రజలు, సుమారు ఇజ్రాయెల్ సుమారు కొంతమంది అంటారు 10 లక్షల ప్రజలు విడిపించాడు దేవుడు. కాబట్టి మన దేవుడు కూడా మననే విడిపించే దేవుడు. ఇందాక చదువుకున్న వాక్య భాగానికి వద్దాం మరొకసారి. 114వ కీర్తనకు వద్దాం రండి. 114వ కీర్తన. ఇక్కడ అన్య భాషల గల జనులో నుండి యాకోబు బయలు తేరినప్పుడు, ఇక్కడ చూడండి, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వాళ్ళ భాష ఏంటి? వాళ్ళు హెబ్రీ భాష వాళ్ళు మాట్లాడేవారు. ఇప్పుడు ఎక్కడున్నారు వారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో భాష వేరు, హెబ్రీ భాష వేరు. అంటే మనం మాట్లాడాల్సిన భాష వేరు. ఐగుప్తు అనేది లోకానికి సూచన, ఐగుప్తు అనేది అన్ని జనులకు సూచన. మనం మాట్లాడే భాష వేరు, వాళ్ళు మాట్లాడే భాష వేరుగా ఉండాలి. కొంతమంది ఈ ప్రపంచంలో నోరు తెరిస్తే ఏం చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు కూడా కొంతమంది పచ్చి బూతులు తిడుతూ ఉంటారండి. కొంతమంది నోరు శుద్ధంగా ఉండదుగా. ఇక్కడ వారికి ఐగుప్తు దేశంలో వారికి భాష ఉంది, కానీ ఇప్పుడు అన్య జనుల మధ్య ఉన్నారు. అన్య జనుల భాష వారికి తెలియదు. అంటే ఇక్కడ అంటున్నాడు అన్య జనుల భాషల జనులో నుండి యాకోబు బయలుదేరినప్పుడు. అంటే మనం ఈ లోకంలో ఉన్నాం, కానీ ఈ లోకం అందగాదు. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవటము ఇవన్నీ కూడా అపవాది నుంచి వచ్చింది. కాదు, మన బ్రతుకు మారినప్పుడు మన భాష కూడా మారాలి. మన జీవితం మారినప్పుడు మన ప్రవర్తన మారాలి. మన బ్రతుకు మారినప్పుడు మన ఆలోచన సరళ మారాలి. మన బ్రతుకు మారినప్పుడు మన జీవితం గమ్యం కూడా మారాలి. అంటే యేసు ప్రభు ఎటువంటి వ్యక్తినైనా సరే మార్చగలడు.
అంటే దొంగలను మార్చాడు, ద్రోహులను మార్చాడు, సౌలును పౌలుగా మార్చాడు, యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అలాగే ఈ యొక్క మరి ఇందాక చదువుకున్న గరాసన దేశంలో దయ్యము చేత పట్టిన వ్యక్తిని కూడా ఏం చేస్తాడు? ప్రభువు యేసుక్రీస్తు మార్చాడు. కానీ ఆయన మార్చలేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కొన్నిసార్లు మార్పు రావడానికి కొంత ఆలస్యం పడుతుంది, కానీ తప్పకుండా దేవుడు ప్రతి వారిని కూడా మారుస్తాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వాళ్ళు ద్విభాష, అంటే వాళ్ళు 2 భాషలు, హెబ్రీ భాష మాట్లాడుతున్నారు, ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు భాష కూడా వారు మాట్లాడుతున్నారు. కానీ ఆ ఐగుప్తు దేశానికి దేవుడు విడిపించాడు. అంటే మన జీవితం విడుదల పొందాలి. మేమందరం అడిగే ప్రశ్న అంటే మన భాష మాట్లాడుతున్నాము. కొన్నిసార్లు అవిశ్వాసంతో కూడిన మాటలు కొంతమంది మాట్లాడు, చిన్న సమస్య రాగానే మేము కృంగిపోయాం, దేవుడు నాకేం చేశాడు, దేవుని నమ్ముకుని నాకేం కలగలేదు, అసలు దేవుని నమ్ముకుని నాకు నష్టం వచ్చిందంటారా? అది దేవుని భాష కాదు, అది సైతాను భాష. కానీ మన భాషను కూడా దేవుడు మార్చాలి. నూతన సంవత్సరం మన జీవితంలో నూతన ఆశీర్వాదం పొందుకోవాలంటే కనుక, నూతన కార్యాలు మన జీవితంలో జరగాలంటే కనుక మన భాష కూడా విశ్వాసపు భాషగా ఉండాలి. అవిశ్వాసంతో మాట్లాడితే కనుక, సందేహంతో మాట్లాడితే సైతానికి మనం తలుపు తెరుస్తాము. ఎప్పుడైతే మనం విశ్వాసంతో మాట్లాడతామో అప్పుడు దేవుడు మన మధ్యలోకి వస్తాడు. విశ్వాసం ద్వారా దేవుడు ద్వారాలు తెరుస్తాడు, అవిశ్వాసపు భాష ద్వారా దేవుడు ద్వారాలు మూసివేస్తాడు. కాబట్టి మన భాష చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన బ్రతుకు మారటం మాత్రమే కాదు, కానీ మన భాషను కూడా మార్చగల దేవుడు శక్తిమంతుడు. మరి అమెరికా దేశంలో ఒక ఆయన ఐరన్ సైడ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఒక రక్షణ పొందిన తరువాత గొప్ప వేదాంత పండితుడు అయ్యాడు. ఆ వ్యక్తి రక్షణ పొందిన తరువాత సువార్తను బోధించడానికి, వీధి సువార్తను బోధించడానికి షికాగో మరి పట్టణంలో ఒక మైక్ తీసుకుని ప్రభుని యేసుక్రీస్తు రక్షకుడని వీధులు, అంటే ఇది కొన్ని సంవత్సరాలకు జరిగింది, వీధి సువార్త చేస్తున్నాడు. ఆ వీధి సువార్త చేస్తున్న ఒక నాస్తికుడు వచ్చి మీ దేవుడు ఎక్కడున్నాడో మాకు చూపించమన్నాడు. ఎవరో ఒక నాస్తికుడు వచ్చి మీ దేవుడు ఎక్కడున్నాడో చూపించమన్నాడు. ఈయన ఐరన్ సైడ్ గారితో పాటు మరొక వ్యక్తి కూడా పక్కన కూర్చున్నాడు. ఆ పక్కన కూర్చున్న వ్యక్తితో ఏమన్నాడంటే, ఐరన్ సైడ్ గారు ఈయన తీసుకెళ్ళి దేవుడిని చూపించమన్నాడు. సరే, ఈ నాస్తికుడు ఏం చేశాడు? ఆయన మోటార్ సైకిల్ మీద ఎక్కాడు. ఉదాహరణ, మన దేశంలో మోటార్ సైకిల్ వాడు, మోటార్ సైకిల్ మీద ఎక్కాడు. ఆ మోటార్ సైకిల్ మీద ఎక్కి ఈ నాస్తికుని దేవుని చూపిస్తానికి తీసుకెళ్తున్నాడు. అంటే ఈ నాస్తికుడు అన్నాడు, మీ దేవుడిని చూడాలంటే మోటార్ సైకిల్ ఎక్కాలా? ఆ తర్వాత మోటార్ సైకిల్ ఎక్కి దిగిన తర్వాత ఊరు బయటికి తీసుకెళ్తున్నాడు. ఈ నాస్తికుడు ఏమంటున్నాడు, మీ దేవుని చూడాలంటే ఊరు బయటికి మీరు వెళ్ళాలా? ఆ తర్వాత ఊరు బయటికి వెళ్తున్నప్పుడు గుట్టల్లోంచి తుప్పల్లోంచి వెళ్తున్నారు. ఈ నాస్తికుడు మీ దేవుడిని చూడాలంటే గుట్టల్లోంచి తుప్పల్లోంచి వెళ్ళాలా? ఆ తర్వాత ఆ గుట్టలు తుప్పలు దాటి రాళ్ల మధ్యలోంచి వెళుతున్నారు. అప్పుడు ఈ నాస్తికుడు అన్నాడు, మీ దేవుడు చూడాలంటే రాళ్ల మధ్యలోంచి తుప్పల మధ్యలోంచి వెళ్ళాలా? అటు వెళ్ళిన తర్వాత చివరికి శ్మశానంలోకి వెళ్ళారు. ఆ శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత మరి ఈ నాస్తికుడు అన్నాడు, మీ దేవుడు చూడాలంటే మరి శ్మశానంలోకి వెళ్ళాలా అన్నాడు. అంటే శ్మశానంలోకి ఆ వ్యక్తి తీసుకెళ్ళిన తర్వాత ఎన్ని పుర్రెలు ఉన్నాయో ఇక్కడ లెక్క పెట్టమని చెప్పాడు. ఎన్ని పుర్రెలు ఉన్నాయో లెక్కమని చెప్పాడు. ఆ లెక్క పెట్టమంటే మీ దేవుడిని చూడాలంటే పుర్రెలు లెక్క పెట్టాలా అన్నాడు. సరే, ఆ వ్యక్తి పుర్రెలు లెక్క పెట్టాడు. లెక్క పెట్టి 153 పుర్రెలు ఉన్నాయంట. ఎన్ని పుర్రెలు చెప్పండి? 153 పుర్రెలు అంతా. నువ్వు 154వ వ్యక్తివి అయ్యేవాడు. నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. మార్చపోతేగా నువ్వు కూడా 154వ పుర్రెవి నువ్వు అయ్యేవాడువు. అంటే 150 మందిని తిన్న తరువాత, చంపిన తరువాత దేవుడు నా బ్రతుకును మార్చాడు. బ్రతుకును మార్చపోతే నువ్వు కూడా ఈ పాటికి చెప్పండి అయిపోయాడు అని చెప్పండి, పక్కన చెప్పండి. నిన్ను కూడా తినేసేవాడిని, చంపేసే. దేవుడు లేకపోతే కనుక మనుషులను తినివేస్తాం. దేవుని భయం లేకపోతే కనుక ఏ పాపానైనా చేయడానికి మనం తెగిస్తాము. దేవుడు లేడనుకుంటే కనుక మరి నీచాతినిచమైన జీవితాన్ని జీవించడానికి మనం భయపడం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా, అతని బ్రతుకు మారింది. మనుషులు తెలియవాడు ఏమయ్యాడు? ఇప్పుడు మనుషులు తెలియవాడు, మనుషులు ప్రేమించేవాడు. మనుషులు తెలియవాడు, మనుషులు ప్రేమించేవాడు. మనందరం కూడా మన జీవితాల్లో అడగాలి. ఎందుకంటే మన జీవితంలో మార్పు వచ్చిన పిమ్మట దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. ఆ తర్వాత మనుషులను ప్రేమించే వారుగా ఉండాలి. మనుషులను అసహించుకుంటే కనుక దేవుని అసహించుకున్నట్లే. మనుషులను అసహించుకుంటే కనుక దేవుణ్ణి అసహించుకునేట్టుగా ఈ మనిషి మార్పు వచ్చిందిగా. కాబట్టి దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలడు. క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థపరచగల దేవుడు. ఏ బంధకాల అంటే ఆ మనుషులు తినే మనిషినే మార్చేశాడంటే, మనుషులు చంపే 153 చంపేసిన వ్యక్తి ఏం చేశాడు? తన జీవితాన్ని దేవుడు మార్చాడని, అదే మన జీవితాన్ని దేవుడు మార్చాడు. మన ఇరుగు పొరుగు వారు మన గురించి ఏమి సాక్ష్యం చెబుతున్నారు? నీ భార్య నీ గురించి ఏమి సాక్ష్యం చెబుతుంది? లేదా నీ భర్త నీ గురించి ఏమి సాక్ష్యం చెబుతున్నారు? మన జీవితం మారకుండా ఎన్ని బుధవారాలు, లేకపోతే ఎన్ని ఆదివారాలు, ఎన్ని శుక్రవారాలు మందిరానికి వచ్చిన దాన్ని ప్రయోజనం లేదు. వాక్యం అనే విత్తనం మన జీవితంలో ఉంటే కనుక ఆ వాక్యం ద్వారా మన మనస్సు మారి నూతనపరచబడాలి. మన ఆలోచన సరళ మారాలి. ఒకప్పుడు మోసగాళ్ళం అయితే కనుక ఇప్పుడు మనం మోసం చేయకూడదు. ఒకప్పుడు అన్యాయం చేస్తే కనుక ఇప్పుడు అన్యాయం చేయకూడదు. ఒకప్పుడు త్రాగుబోతులు అయితే కనుక ఇప్పుడు మనం మాత్రము త్రాగకూడదుగా.
ఆయన మనలను మార్చగలడు. మనుషులు తినే మనిషినే ఒక నరహంతకుడు దేవుడు మార్చివేశాడుగా. ఆయన గొప్ప దేవుడు కాబట్టి అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఆ పండుగ సమయంలో ఈ పాట పాడి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలు గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు తరువాత చూడండి 2వ వచనం, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. తరువాత ఇజ్రాయేలు ఆయనకు రాజ్యము ఆయను. ఇజ్రాయేలు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? మొత్తం 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు ఇజ్రాయేలు. అలాగే యూదా అనేది ఒక గోత్రము మాత్రమే. మరి ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు బయటికి ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు? వారిని స్వకీయ సంపాద్యంగా చేసుకోవడానికి. ఎందుకు వారిని ప్రత్యేకించాడు? ఎందుకు వారిని ప్రత్యేకించాడంటే ఎందుకు ఆయన వారిని స్వాచ్ఛంగా ఏర్పాటు చేసుకోవడానికి, తన సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకోవడానికి వారిని ఏం చేశాడు? దేవుడు ఆ సంహార దూత నుంచి కూడా వారిని విడిపించాడు. అన్నాడు ఐగుప్తు నుంచి బయటకు ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఎప్పుడైతే ఆ యొక్క పస్కా గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధకాల మీద పెట్టి చూసారా, అప్పుడు సంహార దూత ఆ ఇంటిని దాటిపోయింది. అంటే దాని అర్థం ఎందుకు దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు? ఎందుకు మన జీవితాల దేవుడు అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి స్వస్థపరిచాడు, అసాధ్యమైన కార్యాలు చేసి తన ప్రత్యక్షను మనం చూపించాడు? ఎందుకు చూపించాడంటే మనలను తన స్వకీయ సంపాద్యంగా చేసుకోవడానికి, మన విమోచించబడ్డ ప్రజలను మనం గుర్తించాలి. అంటే ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎందుకు వెలపెట్టి కొన్నాడంటే, వారిని స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడంటే తన స్వాచ్ఛంగా చేసుకోవడానికి. దేవుడికి స్వాచ్ఛం ఎవరో తెలుసా? మనమే ఆయనకి స్వాచ్ఛం. బంగారం మనకు స్వాచ్ఛం, లేకపోతే వెండి మనకు స్వాచ్ఛం, స్థలాలు పొలాలు స్వాచ్ఛం. కానీ ఐగుప్తులోంచి బయటకు రావడం అంత సులభం కాదు. కానీ ఐగుప్తులో నుంచి వారిని విడిపించిన దేవుడు ఎందుకు విడిపించాడంటే వారిని స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. తన సొంత ప్రజలుగా పరిశుద్ధ జనంగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే అపోస్తలుడైన పేతురు కూడా అంటాడుగా, ఆయన చీకటిలో ఉండే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మననే ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు పిలిచాడంటే ఆయన ప్రజలుగా ఉండటానికి, ఆయన స్వాచ్ఛంగా ఉండటానికి పిలిచాడు. మన కూడా ఎందుకు పిలిచాడు? ఆయన స్వకీయ ప్రజలుగా ఆ చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలిచాడు? రాజులైన యాజక సమూహముగా ఉండటానికి పిలిచాడు. మన ఎందుకు పిలిచాడు? పరిశుద్ధ జనంగా ఉండటానికి పిలిచాడు. దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి పిలిచాడు. ఎంత బాధ్యత మనకి ఇచ్చాడు చూడండి. మన సాదాసీదా ప్రజలం మాత్రం కాదు, ఆయన చేత విమోచించబడ్డ ప్రజలం, ఆయన చేత మనం ప్రత్యేకించబడ్డ ప్రజలు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? దేవుడు వారిని ప్రత్యేకించిన తరువాత ఏమంటాడు? యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. అంటే దాని అర్థం ఏంటంటే, యూదా అనే మాటకు అర్థం ఏంటి? స్తుతి. మీ అందరు గుర్తుందిగా, యూదా అనే మాటకి ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం చూడండి. షిలోహు వచ్చే వరకు యూదా వద్ద నుండి రాజ దండము తొలగదు. షిలోహి అంటే ఒక ప్రభు యేసు గురించిన ప్రవచనాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. యూదా నుంచి దండము అంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆ 12 గోత్రాలు ఒక గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గోత్రం పేరు యూదా గోత్రము. అంటే యూదా గోత్రాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యూదా అంటే దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధ స్థలంగా మారుస్తాడు. చూడండి, యూదా ఆయనకు, చూడండి ఆ మాట, పరిశుద్ధ స్థలము ఆయన. అంటే దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడు. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని యొక్క సింహాసనము ఉంటుంది. ఈరోజు మన ఎక్కువగా స్తుతించినట్టయితే కనుక, ఆయన గణపరిచినట్టయితే కనుక మన కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధ స్థలంగా. మనకు లక్ష్యం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులు. ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు ఐగుప్తులను విడిపించాడంటే, దాస్యత్వం విడిపించాడు. ఎందుకు బంధకాలు తెంచివేశాడు? ఎందుకు ఫరో యొక్క ఆధిపత్యాన్ని విడిపించాడంటే వారిని పరిశుద్ధ జనంగా ఏర్పాటు చేసుకోవడానికి, మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పాటు చేశాడు. ప్రభు పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత భిన్నంగా మన జీవితాలు ఏది చేయకూడదు. మనం పాల్గొనే బలపరిచర్య పరిశుద్ధ బలపరిచర్య. అలాగే మనం చదివే గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. మనం వెళ్ళబోయే పట్టణం పేరు పరిశుద్ధ యెరూషలేం పట్టణం. ఆ కారణంగా అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ఇక్కడ యూదా ఆయనకు పరిశుద్ధ స్థలంగా మాయను. కాబట్టి మనము ఆయనకు పరిశుద్ధ స్థలంగా ఉన్నామా? అంటే ఇజ్రాయేలు 12 గోత్రాలు. దాని అర్థం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఒక రాజ్యంగా చేసుకున్నాడు. అలాగే యూదా ప్రజలను ఒక పరిశుద్ధ స్థలంగా మార్చాడు. మనందరం కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడుగా ఎఫెసీ మీద, ఒకప్పుడు మనము దూరస్థులైన మనలను, పరజనులైన మనను, అన్యులైన మనను దేవుడు ఈరోజు ఏం చేశాడు? తన స్వాచ్ఛముగా, సొత్తుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు అడవి ఒలివ కొమ్మైన మనలను ఒలివ కొమ్మలోనికి తీసుకువచ్చాడు ఆయన. ఇప్పుడు మన ఆయనలో మననే అంటుకట్టాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి?
ఎట్లా ఉండాలి చెప్పండి? పరిశుద్ధ జని. కొత్త సంవత్సరంలో మనం అనేక శోధనలు ఎదుర్కొంటాం, ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఏదైనప్పుడు కూడా పరిశుద్ధతకు భిన్నంగా మాత్రం ఏ కార్యాన్ని కూడా మనం మాత్రము చేయకూడదు. పరిశుద్ధ భిన్నంగా ఏ కార్యం కూడా మనం చేయకూడదు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత లేనిదే ప్రభుని ఎవరు కూడా చూడలేరు. పరిశుద్ధమైన పనులు చేయడానికి శోధించబడతాం, కానీ పరిశుద్ధత ఉన్న చోట దేవుడు ఉంటాడు. పరిశుద్ధత ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. పరిశుద్ధత ఉన్న చోట దేవుని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధతను భిన్నంగా మాత్రం ఏ కార్యాన్ని కూడా ఈ నూతన సంవత్సరంలో మాత్రం మనం తలపెట్టకూడదు. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు ఎక్కడైతే 2-3 కూడిన మాన ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని యేసే మనకి సెలవిచ్చాడుగా. కానీ యేసే మన మధ్య ఉండాలంటే కనుక పరిశుద్ధతను ఆయన కోరుకుంటున్నాడు. అపరిశుద్ధత ఉన్న చోట, అవిధేయత ఉన్న చోట, అపవిత్రత ఉన్న చోట దేవుడు మాత్రము ఉండడు. దేవుడు ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధత. దేవుడు ఉండాలంటే మామిడి తోరణాలు కట్ట అవసరం లేదు. దేవుడు ఉండాలంటే కుంకుమ అవసరం లేదు. ఇంకేంటి చెప్పండి? పసుపు అవసరం లేదు. దేవుడు ఉండాలంటే పరిశుద్ధత ఉంటే కనుక ఆ ఇంట్లోనికి ప్రభు యేసుక్రీస్తు వస్తారు. కాబట్టి ఈ సంవత్సర కాలం మనందరం చేసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవిస్తాను. క్రొవ్వొత్తి వెలిగించే అవసరం లేదు. అలాగే మరి ఇంట్లో యేసుప్రభు పటం అవసరం లేదు. ఎందుకంటే ఆయన విగ్రహం కాదు. యేసుప్రభు సామ్రాణి పొలంలో కూడా మనం వెలిగించాల్సిన అవసరత లేదు. ఎప్పుడైతే ఆయన అంగీకరించి మన జీవితాల్లో ఆయనకి స్తుతి అనే సింహాసనాన్ని వేస్తామో అప్పుడు మన జీవితాలకు వచ్చి మన బట్టి దేవుడు సంతోషిస్తాడు. స్తుతి అనే సాంబ్రాణిని ప్రతిరోజు అర్పించండి. ప్రతిరోజు కూడా ప్రార్థన ధూపాన్ని ఆయనకు వేయండి. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. ఆ కారణం చేత మనం పరిశుద్ధపరచబడతాము, పవిత్రపరచబడతాము. అది కూడా చాలా ప్రాముఖ్యం. తర్వాత 3వ వచనం చదువుకుందాం మనం. 3వ వచనం చూడండి. సముద్రము ఆయన చూచి పారిపోయింది. ఎక్కడన్నా సృష్టిలో మీరు విన్నారా? ఇక్కడ సముద్రము దానిని అంటే అక్కడ రాసుకోండి, దేవుని సన్నిధిని. నన్ను చూసి సముద్రం పారిపోదు. చెప్పండి, నన్ను చూసి సముద్రం పారిపోదు. మనల్ని చూసి సముద్రం పారిపోదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ సముద్రము దానిని అంటే దేవుని సన్నిధిని చూచి పారిపోయిన తరువాత యోర్దాను నది వెనుకకు మళ్ళీ. ఈ కీర్తనలో కీర్తనాకారుడు ప్రకృతిని వ్యక్తీకరించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రకృతిని మానవీకరణ చేసి మాట్లాడుతున్నాడు. ప్రకృతి కూడా దేవుని భయముతో, భక్తితో స్పందించినట్లు చూస్తున్నాం. ప్రకృతి కూడా దేవుని భయంతో, మనుషులు భయం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటా. కానీ ఇక్కడ ఎర్ర సముద్రానికి కూడా దేవుడంటే గజగజలాడిపోయింది. యోర్దాను నది కూడా దేవుడంటే వణికిపోయింది. ఎర్ర సముద్రం మీ అందరికీ తెలిసిందే. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం నుంచి బయటకు వచ్చిన తరువాత వాళ్ళు దేని గుండా వెళ్ళారు? ఎర్ర సముద్రము గుండా వాళ్ళు వెళ్ళారు. ఎర్ర సముద్రము గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడ్డారా? అఫ్కోర్స్ ఫరో సైన్యానికి భయపడ్డారు, కానీ ఫరో రథాలకు భయపడ్డారు. కానీ వాళ్ళు మాత్రం ఆ ఎర్ర సముద్రాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు? పైకి చూడలేదు, కానీ ఎర్ర సంవత్సరాలు ఏం చేశారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో కూడా కొన్ని అగ్ని లాంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనం కూడా ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఏం ప్రయోజనం వచ్చింది? ఒకసారి ఎవరో ఈరోజు సందేహంతో, సంశయంతో ఈ ప్రార్థనలో పాల్గొంటున్నావు. ఎందుకంటే ఫరో సైన్యం నిన్ను వెంబడిస్తాయింది. ఫరో సైన్యం వెంబడించిన కారణంగా భయముతో, భీతితో వచ్చావుగా. అందుకని దేవుడు వారితో సెలవిచ్చే మాట, సముద్రము నన్ను చూచి పారిపోయింది, యోర్దాను నది ఏం చేసింది? ఆయన చూసి ఏం చేసింది? వెనకకు మళ్ళింది. దాని అర్థం ప్రకృతి కూడా దేవుని ఉనికిని గుర్తించింది. చెప్పండి, ప్రకృతి అంటే ఏంటి? ఇక్కడ ఎర్ర సముద్రము, అలాగే యోర్దాను నది కూడా దేవుని ఉనికిని గుర్తించి ఆయనకు లోబడినట్లు. దాని ఇంగ్లీష్లో నేచర్ రికగ్నైజ్ హిస్ ప్రెజెన్స్ అండ్ ఒబేడ్ హిస్ విల్. అంటే దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశాల నుంచి విడిపించినప్పుడు ప్రకృతి కూడా వణికిపోయింది. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన వాడని పంచభూతాలు కూడా గుర్తించినాయి అంట. కానీ మనం గుర్తించలేకపోతున్నాగా. నిర్జీవమైనవి కూడా దేవుడిని చూసి గడగడలాడిపోయింది. కానీ మనం సజీవులైన మనం కొన్నిసార్లు దేవుడు అంటే ఆషామాషిగా కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాంగా. దయచేసి మీ బైబిల్ గ్రంథాలని 77వ కీర్తన 16వ వచనం చూడండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత పెద్ద సముద్రమైనప్పుడు కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో చూడండి. దేవా, జలములు నిన్ను చూచెను, అగాధ జలం నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు ఏమైనాయి? గజగలాడి. దాని అర్థం ఏంటంటే అవి కదిలిపోయిన షాక్ తిన్నాయంట. అవి వణికిపోయాను, కంపించిపోయాను. ఆ అగాధ జలం విలవల్లాడెను. అగాధ జలములు గజగజలాడినాయి అంట. ఎందుకు మనం భయపడాలి చెప్పండి? తర్వాత నిర్గమకాండం 14వ అధ్యాయంలో 21వ వచనం నేను చదువుతాను, వినండి. మీరు సంక్షిప్తం చేసి చెబుతాను నేను. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతే బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి ఏం చేశారు? దానిని ఆయన చేస్తారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మనం కూడా అసాధ్యమైన సమస్యలు కొన్ని ఎదుర్కొంటాం. అట్లాంటప్పుడు ఏం చేయాలి? మనం కూడా, నాకు భయం వేసిపోయింది, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను ప్రార్థన చేయడం మానేస్తాను,
వాక్యం చదవడం మానేస్తాం కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన మాదిరిని సముద్రం వైపు చూడగా తూర్పు గాలి ఏం చేశాడు, మోషే తన చెయ్యిని ఏం చేశాడు, చెయ్యి చాపడం, అందరూ ఒకసారి చెయ్యి చాపడం, ఒకసారి పైకి పెట్టండి. దాని అర్థం ఏంటంటే, ప్రభువా నీ వైపు నేను చూస్తూ కొండల తట్టు నా కళ్ళెత్తుతున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలన నాకు సహాయము వచ్చును. కాడి కష్ట సమయాలు వస్తూ ఉంటాయి, అన్నీ జరిగిపోతాయి అనుకోబాక, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఆ కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా మన జీవితాన్ని దేవుడు కడుతున్నాడు, మన జీవితాన్ని దేవుడు కడుతున్నాడు. అట్టి సమయంలో ఏం చేశాడు, మోషే ఏం చేశాడు, తన యొక్క చేతిని చాచినప్పుడు ఏం చేశాడు దేవుడు, ఆ రాత్రి బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దాన్ని దేవుడు ఏం చేశాడు, ఆరిని నెలగా చేశాడు. కానీ మన చేతులు ఎత్తితే గనక శక్తి దిగి వస్తుంది. మన చేతులు ఎత్తితే గనక దేవుడు అసాధారణమైనటువంటి శక్తిని విడుదల చేస్తాడు. చేతులు మాత్రం దించదు. ఎందుకంటే అన్నాడు మోషే, మరి అలాగే యెహోషువాలు అమాలేకీయులతో పోరాడుతూ ఉండగా మోషే ఏం చేశాడు, చేతులు పైకెత్తించాడు. మోషే చేతులు సడలినప్పుడు అహరోను హూర్లు ఉన్నారు, ఒక్కొక్కరు ఒకవైపు ఏం చేశారు, ఆ చేతులు పట్టుకున్నారు. మోషే చేతులు చాచినంతసేపు ఇజ్రాయెల్ విజయం పొందారు. మోషే చేతులు దించినప్పుడు ఏమయ్యారు, అమాలేకీయులు విజయం పొందారు. కాబట్టి మన జీవితంలో ఈ సంవత్సరం విజయ పదంలో నడవాలంటే, ఏ పోరాటాన్ని జయించాలంటే, ఏ శత్రువునైనా ఓడించాలంటే కనుక మనం కూడా ఏం చేయాలి, చేతులు ఎత్తడం. మనం మోషే చేతులు ఎత్తగానే ఏం చేశారు, రాత్రంతా దేవుడు బలం. మోషే మనలాంటి మనిషి కాదా, మోషే మట్టి మనిషి కాదా, మోషే కూడా మరి దేవుడు మనలాంటి మట్టితో చేయలేదా, అలాంటి మట్టితో చేసిన మనిషి ఏం చేశాడు, దేవుడు మాట వినేం చెయ్యి పైకెత్తంగానే తూర్పుగాలను పంపించాడు. తూర్పుగాలను పంపించేసి ఆ నేలంతా కూడా ఆరిపోయిన తర్వాత 22 వచ్చిన కూడా చూడండి, నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన మేలను నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి నుండి కుడి ప్రక్కతోనూ ఎడమ పక్కన ఏమన్నాయి, వాడికి ఏమంది, గోడ. నీళ్ళని ఏం చేశాడు దేవుడు, నీళ్లను గోడగా చేయగల సామర్థ్యం దేవునికి ఉన్నది. కాబట్టి భయపడబాకండి, సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ఇంకో మాట కూడా చదువుదాం చూడండి, దేవుని సన్నిధిలో నదులు ఎట్లా వ్యవహరిస్తాయి చూడండి. 98వ కీర్తన 7 నుంచి 9 వచనాలు చదువుకుందామా. ఆయన సన్నిధిలో నదులు చప్పట్లు కొట్టాను. అరే ఎంత అద్భుతం చూడండి, మనకి కనపడతాయా, మన దృష్టికి మనకు కనపడదు, కానీ ఆయన చూడంగానే కనుక నదులు ఆయన సన్నిధి చప్పట్లు కొట్టును కాక కొండలు ఉత్సాహధ్వని చేయనుగాక. నదులు ఏం చేస్తే చప్పట్లు కొట్టే, కొండలు ఉత్సాహం. అంత మాత్రమే కాదు, కానీ భూమి మీద సువార్తికులు ఉన్నారు, కానీ ఆకాశంలో కూడా సువార్తికులు ఉన్నారు. తెలుసా, ఆకాశంలో ఎవరు సువార్తికులుగా పెట్టాడు దేవుడు తెలుసా మీకు? ఎవరు పెట్టాడు? సూర్యుడిని ఒక సువార్తికుడిగా పెట్టాడు, చంద్రుడిని ఒక సువార్తిగా పెట్టాడు, నక్షత్రాలు సువార్తికులుగా పెట్టి ప్రతి భాషలో కూడా నేనున్నానని దేవుడు ప్రతి భాషలో ప్రతి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే సన్ అండ్ మూన్ అండ్ స్టార్స్ దే హ్యావ్ బికమ్ ఎ సెలెస్టియల్ ఎవాంజలిస్ట్, వాటిని సువార్తికులుగా పెట్టాడు. ప్రతి భాషలో కూడా దేవుడు ఉన్నానని, ప్రతి భాషలో కూడా దేవుడు ఉన్నానని ప్రతి వారితో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనకాడు శక్తివంతమైన మనకు చిత్రాన్ని చేయండి. జలములు విభజించబడినప్పుడు అవి ప్రభు యొక్క అద్భుతమైన మహిమను కూడా, ఆయన ఉనికి కూడా జలాలు కూడా స్పందించింది. ఆయన మాట్లాడే సముద్రం ఆయన చూసేమైంది, పారిపోయింది. యోర్దాను నది నుంచి ఆయన చూసి వెనకకు మళ్ళీపోయింది. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా ఈ నూతన సంవత్సరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేన్ని చూసి భయపడబాకండి. ఎందుకంటే సముద్రాన్ని చూసి, సముద్రం అంటే చాలామంది భయపడతాం, అలలో చూసి భయపడతాం, తరంగాలు చూసి భయపడతాం, కానీ సముద్రాన్ని సృష్టించింది కూడా దేవుడే. కాబట్టి మనం ఇంకొక మాట కూడా చదువుకోరండి ఒకసారి మీ బైబిల్ గ్రంథాలని. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చూద్దామా. అక్కడ కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. అక్కడ యోర్దాను నదిని ఏం చేశాడు దేవుడు, అక్కడ పాయలుగా దేవుడు చేశాడు. సముద్రాన్ని ఏం చేశాడు, ఇక్కడ రహదారిగా మార్చాడు. రాత్రికి రాత్రే 40 లక్షల మంది ప్రజలు. అది సాధ్యమంటారా? ఒకవేళ కనుక ఇద్దరిద్దరు కలిసి నడిస్తే సుమారుగా ఒక 60 రోజులు పడుతుంది. కానీ ఇక్కడ ఒక్క రాత్రికి రాత్రే ఎర్ర సముద్రాన్ని విభజించి ఆ ఎర్ర సముద్రం రహదారిగా మార్చి వారిని నడిపించిన దేవుడు మీ జీవితాల్లో ఈ క్రొత్త సంవత్సరం అద్భుతం చేయడానికి, ఆశ్చర్యం చేయడానికి, విస్మయమంది కార్యం చేయడానికి సిద్ధంగా ఆయన మన జీవితాల్లో ఉన్నాడు. 13వ వచనం చూడండి. సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి. ఎంత అద్భుతం చూడండి. అంటే దాంట్లో ఏముంది, అక్కడ యాజకులు దేన్ని మోస్తున్నారు, నిబంధన మందసము. ఆ నిబంధన మందసం అంటే దేవుని సన్నిధికి సూచన. అంటే సర్వలోకనాథుడు యెహోవా మందసమును మోయి యాజకులు అరికాళ్ళు. అంటే యాజకుల దగ్గర ఏముంది, దేవుని శక్తి ఉంది. యాజకుల మధ్య నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసం వాళ్ళు యాజకులు ఎప్పుడైతే వారి పాదాలు యోర్దాను నదిని తాకిని ముట్టగానే ఆ యోర్దాను నది ఏమైపోయింది,
పాయలైపోయింది, ఒక రాశిగా నిలిచిపోయింది. కానీ సముద్రము ఆయన చూచి ఒడిగిపోతుంది. అంత మాత్రమే కాదు కానీ మరి అలాగే మరి యోర్దాను నది కూడా ఆయన చూసి చెప్పండి పాయలై అయిపోయింది. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే దేవుని స్తుతించి యోధాలాగా మనం కూడా ఆయనకు పరిశుద్ధ స్థలంగా ఉండాలి. ఆయన పవిత్రతను కోరుకున్నాడు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా. మనమే ఆలయం. ఈ గుడిలో ఈ దేవుడు మనం ఉంటేనే దేవుడు దీంట్లో ఉంటాడు, మనం లేకపోతే దీంట్లో దేవుడు ఉండడుగా. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ పరిశుద్ధతతో నింపబడతామో, మనం ఎప్పుడైతే యథార్థమైన జీవితాన్ని జీవిస్తామో, సద్భక్తి చేస్తామో, సత్ప్రవర్తన చేస్తామో, కొన్నిసార్లు కొంతమంది మాటల్లో డొల్లిచ్చేస్తారు, కొంతమంది మాటల్లో డొల్లిచ్చేస్తారు. చూస్తే మనుషులు డొల్లించవచ్చు కానీ దేవుని మాత్రం మనం డొల్లించలే. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఒకవేళ మీ ముందు సముద్రం ఉంటే, ఒకవేళ యోర్దాను నది లాంటి ప్రవహించే నది ఉంటే కూడా మనం చేతులెత్తి ఏం చేస్తాడు దేవుడు? పాయలైపోతాయి. ఏకరాశిగా దేవుడు చేస్తాడు. ఆయన ముందు సముద్రం పారిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ముందు పారిపోతే మన ముందు కూడా ఆటంకాలు పారిపోతాయి. ఆటంకాలు కల్పించే వ్యక్తులను కూడా దేవుడు తొలగించి వేస్తాడు. ఏ ఆటంకం మీ ముందో నాకు తెలియదు కానీ ఏది మిమ్మల్ని ఆటంకపరుస్తుంది, ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఏది మీ జీవితాల్లో ఆటంకంగా ఉంది, అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి చెందడానికి ఏది మీ జీవితాల్లో ఆటంకంగా ఉంది, అలాగే కుటుంబంగా అభివృద్ధి చెందకపోవడానికి ఏది మీ ముందు ఆటంకంగా ఉంది, అటువంటి సమయంలో ఏం చేయాలంటే మనము కూడా దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. యూదాలాగా స్తుతించే వారిగా ఉండాలి. ఇజ్రాయెల్ లాగా మనం కూడా దేవుని రాజ్యంగా మనం ఉండాలి. దేవుని నిబంధన ప్రజలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని నిబంధన ప్రజలుగా పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, సద్భక్తి కలిగి, సత్ప్రవర్తన కలిగి, సదావహన కలిగి మనం జీవిస్తామో అప్పుడు పరిశుద్ధ జనంగా తీర్చబడతాము. ఆ పరిశుద్ధ జనాంగం మొదట సముద్రం పారిపోతుంది. కొండలు కూడా గుట్టలు కూడా గంతులు వేస్తాయి. సముద్రం ఇందాకేమన్నా నదులు కూడా ఏం చేస్తాయి చెప్పండి? చప్పట్లు కొడుతున్నాయిగా. మన నిబంధన ప్రజలుగా దేవునికి ఉండాలి. ఆత్మీయుల ఎదుట ఏది కూడా నిలవసాలదు. అందుకని యెహోషువ అన్నాడుగా, నీ ఎదుట ఏ వ్యక్తి కూడా జీవించినంత కాలం యెహోషువ ఏ వ్యక్తి కూడా నీ ఎదుట నిలవసాడు. అటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చాడు, అటువంటి బలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనకి ఏది కూడా అసాధ్యమైనది ఏది కూడా మనకి లేదు. కాబట్టి విశ్వాసులైన మనం ఏం చేయాలంటే మన పరిశుద్ధ జనాంగా పరిశుద్ధత భిన్నంగా జీవించకూడదు. అపవిత్రత మనలో ఉండకూడదు, అపరిశుద్ధత మనలో ఉండకూడదు, అవిశ్వాసం మనలో ఉండకూడదు. అవనగా పరిశుద్ధ జనంగా తీర్చబడితే కనుక కొండలు కూడా గుట్టలైపోతాయి, అలాగే నదులు కూడా పాయలైపోతాయి, సముద్రాలు కూడా పాయలైపోతాయి. 4వ వచనం చూడండి. తర్వాత కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్ల వలెను గంతులు వేసిన అంటున్నాడు ఇక్కడ. అంటే దేవుని సన్నిధి ఎదుట కొండలు ఏం చేసి ఎట్లా స్పందించి చూడండి. దేవుని సన్నిధి ఎదుట కొండలు ఎట్లా స్పందించినాయి? అవి ఎట్లా స్పంది కొండలు కూడా లీప్ అంటే ఇంగ్లీష్లో లీప్ అంటే మాట్లాడే లీప్ అంటే అవి గంతులు వేస్తాము. ఒక మాట చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చూడండి. యెహోవా అగ్ని చేత సీనాయి పర్వతం దిగివచ్చినందున అది అంతయు ధూమమయమై ఉండెను. దేవుడు గనక పర్వతం మీదకు పర్వతం ఏమవుతుంది? పర్వతం వణిగిపోతుంది, పర్వతం కంపించిపోతుంది. అంటే దేవుడు తన మహిమను కనపరిచినప్పుడు కొండలు పొట్టేళ్ల వలెను, అంటే అలాగే గుట్టలు ఎట్లా ఉన్నాయి? గొర్రె పిల్ల వలెను కూడా గంతులు వేసి. కాబట్టి కొండలు అంటే మనం భయపడతాం కానీ దేవుని ఎదురు కొండలంటే దేవుడికి కొండలు భయపడుతూ ఉంటాయిగా. అంటే ఎందుకు కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెల వలె గంతులు వేస్తాయంటే గంతులు అనేది దేనికి చెప్పమంటారా? ఆనందానికి గుర్తు. దేనికండి? ఇంగ్లీష్ భాషలో దీన్ని డ్యాన్స్ అని వాడబడింది. ఎందుకు ఈ గంతులు వేస్తారంటే దేవుని ప్రభావం అంత గొప్ప ప్రభావం, దేవుని యొక్క శక్తి అంత గొప్ప శక్తి. అందుకని ఇంకో మాట కూడా అంటాడు, యెహోవా దేవదారు వృక్షములను కూడా ఆయన విరిచే దేవుడు. అవి దూడల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను షిర్యోనును గురుపోదు. అది 29వ కీర్తన 6వ వచనం నేను చదువుతున్నాను. వలె గంతులు వేయును. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి 68వ కీర్తన 8వ వచనం, భూమి వణకెను దేవుని సన్నిధిన అంతరిక్షము కూడా దిగజారిపోతుందంట. ఎందుకు దిగజారి? దేవుని యొక్క మహిమ దిగి వస్తే కనుక ఆ మహిమ కారణంగా పర్వతాలు కూడా వణికిపోతాయి, గుట్టలు కూడా వణికిపోతాయి. అంటే కొండలు పొట్టేళ్ల వలన, గుట్టలు గొర్రె పిల్లల వలన గంతులు వేయును. ఎందుకు అవి ఆనందంగా ఉన్నాయంటే ఈ సృష్టి అంతా కూడా ఆయన కీర్తిని చాటుతాయింది. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని. అంతరిక్షం ఒకవేళ ఎప్పుడు మీకు నిరుత్సాహం వస్తే కనుక బయటకు రండి. బయటకు వచ్చి రాత్రిపూట నక్షత్రాలు చూడండి, నక్షత్ర కూటములు చూడండి, కాన్స్టలేషన్. అలాగే రాత్రిపూట అధైర్యం వచ్చినప్పుడు చంద్రుడిని చూడండి. అంతా దేవుని మహిమ, దేవుని యొక్క శోభ, దేవుని వైభవం అనే సృష్టిలో కనపడతాయింది. సృష్టి అంతా చూడండి,
సృష్టి అంతా దానంతా దాన్ని కలగలేదు, సృష్టికర్త ఉన్నాడు. కానీ కొండలు ఆనందిస్తున్నాయి. ఎందుకు కొండలు ఆనందిస్తున్నాయి అంటే, ఎందుకు గుట్టలు ఆనందిస్తామంటే, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వం విడిపించబడ్డారు కాబట్టి ఆ కారణంగా కొండలు సంతోషిస్తున్నాయి అంట, గుట్టలు సంతోషం. అందుకని ప్రభువు యేసుక్రీస్తు అంటాడు లోకాసు వార్తలో, ఎప్పుడైతే ఒక పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తాడు, అప్పుడు ఆ పరలోకంలో కూడా దూతలు ఆనందోత్సాహాలతో దూతలు ఆనందిస్తాయని లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, ఒక పాపి కనుక మారు మనసు పొంది అంటే దేవుడు సంతోషిస్తారు, దేవుని దూతలు కూడా సంతోషిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో కొండలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఏం చేస్తున్నాయి, కొండలు గంతులు వేస్తాయండి. ఎంత గొప్ప విషయమో చూడండి. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్ల వలెను గంతులు వేస్తున్నాయి. ఎంత అద్భుతమైన వాక్యం. తర్వాత వచ్చిన కూడా చదువుకుందాం మనం. తర్వాత అండి, సముద్రమా నీవు పారిపోవుటకు, నాయన సముద్రమే సముద్రం పారిపోవడం. ఆలోచించండి, సముద్రం ఒకసారి మచిలీపట్నం గిలకలు తిండి చూడండి, సముద్రం చూడండి. సముద్రం పారిపోయింది, అన్ని కల్పన కథ కాదు, కట్టు కథ కాదు ఇది. సముద్రమా నీవు పారిపోడు, ఫ్లడ్ నీకేమి తటస్థి యోర్దాను, నీవు వెనుకకు మలుటకు నీకేమి తటస్థి. ఈ కీర్తనకాడు ఇప్పటి వరకు ఏం చేశాడంటే, కొండలకు సవాలు విసిరాడు, గుట్టలకు సవాలు విసిరాడు. ఇప్పుడు సముద్రానికి కూడా కీర్తనకాడు సవాలు విసురుతున్నాడు. అంటే దేవుని శక్తివంతమైన సన్నిధికి వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు. దేన్ని సముద్రం కూడా నిలబడలేదు. మనుషులా నీకు ఎంత బలం ఉన్నప్పుడు కూడా, ఎంత ఆస్తి ఉన్నప్పుడు కూడా, ఎంత అంతస్తు ఉన్నప్పుడు కూడా, ఎంత పరపతి ఉన్నప్పుడు కూడా దేవుని శక్తిని ఎదిరించలేవు, దేవుని అడ్డగించలేవు, దేవుని ఆటంకించలేవు. దేవుని ప్రజలు కూడా ఆటంకంగా అభ్యంతరంగా నిలబడితే కనుక అది అవివేకం, అది బుద్ధిహీనం, అది తెలివి తక్కువతనం. ఒక ప్రశ్న మీ అందరినీ అడుగుతున్నాను, మీరు సముద్రాన్ని ఆపగలరా చెప్పండి? సూర్యుని ఎవరిని ఆపగలరా? సూర్యుని ఆపుదామని ఏమని చెప్పండి, చేయగలిపోతుంది. పక్కన చెప్పండి ఒకసారి. సూర్యుని ఎప్పుడు ఆపబోకని చెప్పండి. సూర్యుని ఆపుదామని ట్రై చేస్తే కనుక చేయమైపోతుంది, కాలిపోతుంది. అందుకని దేవుడు అన్నాడు, సముద్రమా నీవు పారిపోవటం నీకేమి తటస్థింది, యోర్దాను నీ వెనుకకు మలుటకు నీకేమి తటస్థింది. అంటే చరిత్రలో దేవుడు ఈ కార్యాలు ఇశ్రాయేలు ప్రజల ముందు ఎర్ర సముద్రం ఎందుకు పారిపోయింది, ఎందుకు దేవుడు వారికి దారినిచ్చాడంటే, వారి స్వకీయ సంపాద్యం కాబట్టి, ఆయన పరిశుద్ధ జనాంగం కాబట్టి. అంటే ఎవరైతే పరిశుద్ధులను ముట్టుతారో, పరిశుద్ధులకు హాని చేస్తారో, దేవుడు వారిని మాత్రం ఓర్చడం సహించడు. నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టిన వాడు ముడిని పట్టువాడు. ఇక్కడ ఏమి జరిగిందంటే, మోషే చెయ్యెత్తగానే ఏమని చెప్పండి, ఎర్ర సముద్రం పాయలైపోయిందిగా. అలాగే యాజకులు యొక్క పాదాలు యోర్దాను నదిని తాకగానే ఆ యోర్దాను నది కూడా ఏమైపోయింది చెప్పండి, అది కూడా పాయలైపోయింది. కాబట్టి అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలోనే ఉండండి. ఏ సమస్య వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, అది కుటుంబ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, పిల్లలతో సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తే ఏం చేస్తాడు, సముద్రం ఆయన చూసి పారిపోయినప్పుడు ఆ సమస్య కూడా మనం చూసి పారిపోద్ది. యోర్దాను నీ వెనుకకు మలుటకు నీకేమి తటస్థించి. యోర్దాను ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వాళ్ళు మరి యోర్దాను నది దాటితే కనుక వాళ్ళు ఇప్పుడు కనాన్లో ప్రవేశించబోతున్నారు. ఆ కనాన్లో ప్రవేశం ఒక నది మాత్రమే ఆటంకంగా ఉంది. కాబట్టి మనందరి జీవితాల్లో కొన్నిసార్లు ఆటంకాలు, అభ్యంతరాలు ఎదుర్కొంటాం. కానీ అట్టి సమయాల్లో కూడా దేవుని నిబంధన మనసు, దేవుని మనతో ఉంటే కనుక ఏ మనిషి మనం ఓడించలేడు. ఏ మనిషి మనకి కీడు తలపెట్టేప్పుడు కూడా ఆ కీడు వారిని చుట్టుకుంటుంది. కానీ ఎవరు చెప్పి పక్కన చెప్పండి, ఎవరు తీసుకుని గొయ్యి పడతారు చెప్పండి, ఒకసారి చెప్పండి. ఎవరు తీసుకుని గోతులు అల్లే పడతారని చెప్పండి, ఒకసారి చెప్పండి. ఎవరు తీసుకుని గొయ్య వాళ్ళే పడతారు. కాబట్టి మనం మౌనం దాల్చాలి. కొన్నిసార్లు మన యుద్ధాలు దేవుని యుద్ధాలు, మన పోరాటాలు దేవుని పోరాటాలు. ఎందుకంటే మనం పరిశుద్ధ జనంగా మనం జీవిస్తే కనుక దేవుడు మన పక్షాన పోరాడతాడు. కాబట్టి మనం గుర్తించవలసిన సత్యం ఏంటంటే, మనకు సృష్టికర్త ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మన పక్షాన పోరాడబోతున్నాడు, మన పక్షాన సముద్రాన్ని పాయలు చేయబోతున్నాడు, మన పక్షాన యోర్దాను నదిని విభజించబోతున్నాడు, మన పక్షాన కొండలతో మాట్లాడబోతున్నాడు, మన పక్షాన గుట్టలు ఆటంకంగా ఉంటే, కొండలు ఆటంకంగా ఉంటే, ఏ ఆటంకం ఉన్నప్పుడుగా అది ఎంత పెద్ద కొండ అయినప్పుడు కూడా, అది మరొక కొండ కావచ్చు, ఏదైనప్పుడు కూడా ఆయన మాట సెలవిస్తే కొండను చూసి సముద్రంలో పడమంటది పడిపోతుంది. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం విరిగిన హృదయంతో ఆయన సన్నిధి రావాలి. తర్వాత 6వ వచనం కూడా చూడండి. కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రెపిల్ల వలెను గంతులు వేయటం మీకేమి అని దాని కొండలు ఆనందంతో ఉన్నాయంట, కొండలు ఆనందంతో ఉన్నాయి, అంత గుట్టలు కూడా ఆనందంతో ఉన్నాయంట. సముద్రం భయపడిపోయింది, యోర్దాను నది భయపడిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుని కార్యాలు మనం ధ్యానించాలి. చూడండి, ఇక్కడ ఒక మాట, ఒక వచనం ధ్యానించండి. ఇక్కడ చూడండి, కొండలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ చదువు, కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయటకు మీకేమి
సంభవించిన ఏది మిమ్మల్ని ప్రభావితం చేసింది? మరి ఎందుకు మీరు ఈ విధంగా మరి గంతులు వేస్తున్నారు? ఏ కారణం చేత మీరు దిగ్భ్రాంతి చెందారు? అక్కడ దాని తర్వాత 7వ వచనం చూడండి. అక్కడ తెలుస్తుంది, భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని, కొండలు వణికేది దేవుని సన్నిధి, కొండలు వణుకుతాయి, దేవుని సన్నిధి గుట్టలు వణికిపోతాయి, దేవుని సన్నిధిని సముద్రాలు వణికిపోతాయి, సముద్రాలు విభజించబడతాయి. తర్వాత భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. అంటే దీనికి కారణం ఏంటి? ఇవన్నిటికీ కారణం ఏంటి? దేవుడు కారణము. దేవుడు లేకుండా మన జీవితాల్లో ఏ ఆటంకాన్ని జయించలేము. దేవుని కృప లేకుండా దేన్ని కూడా మనం అధిగమించలేము. దేవుని సహాయం మనకు ఉంటే కనుక దేన్నైనా కూడా మనం జయించగలము. ఇక్కడ మొట్టమొదటిసారి 7వ వచనంలో అడోనాయ్ అనే మాట వాడుతుంది. యాకోబు దేవుడు అనే మాట. ఆ యాకోబు దేవుడు ఎవరంటే హీజ్ అడోనాయ్. అడోనాయ్ ఆయన శక్తి గల దేవుడు. ఆయన పర్వతాలను కంపించే దేవుడు, అలా గుట్టలను కూడా మెట్టలుగా చేసే దేవుడు. కాబట్టి సముద్రము అడోనాయిని చూడగానే, ఆ దేవుడైన యాకోబు దేవుని చూడగానే సముద్రం పారిపోయింది. ఆ యాకోబు దేవుని చూడగానే యోర్దాను కూడా వెనకకు మళ్ళింది. ఆ యాకోబు సన్నిధిని చూడగానే ఆ సముద్రము గంతులు వేసింది, కొండలు గంతులు వేశాయి, గుట్టలు కూడా గంతులు వేశాయి. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన యెహోవా దేవుడు, సార్వభౌముడు, ఆయన సర్వాధికారి, ఆయన ఎల్షడాయ్, ఆయన సర్వ ప్రపంచానికి కూడా రాజై ఉన్నాడు. కాబట్టి ఇందాక మనం చదువుకు ఒక మాట కూడా చూడండి, 104వ కీర్తన 32 వచ్చిన చూడండి. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప మాట! ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు! ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? ప్రతిరోజు ఒక యుద్ధంలో కూడా మనం ప్రతిరోజు ఒక సమస్య ఎదుర్కొని అయినప్పుడు కూడా ఆ సమస్య వైపు చూడకుండా ఎవరైపు చూడాలి? సమస్యకు అతీతంగా దేవుని వైపు మనం చూడాలి. ఆయన గొప్ప దేవుడు. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని అన్నీ కూడా వణికిపోతాయి. 28వ వచనం చివరి వచనం చదువుకుందామా? 8వ వచనం, ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముక్కు రాతి దగ్గర గ్రానైట్ అని పెట్టుకోండి. అక్కడ చెక్కుముక్కు రాతి దగ్గర గ్రానైట్, అక్కడ అది గ్రానైట్ స్టోన్. అది ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముక్కి రాతి బండను నీటి ఊటలుగాను. అంటే దేవుని సరిదిన పర్వతాలు కూడా మైనమైపోతాయి. బండలాంటి హృదయం కనుక మనకుంటే ఏం చేస్తాడు? దాన్ని బండను కూడా ఏం చేస్తాడు దేవుడు? బండలోంచి నీటిని తీసుకొచ్చిన దేవుడు. అంటే బండలాంటి హృదయానికి ఒకవేళ మనకుంటే దాన్ని పగలగొట్టి దానిలోని కఠినత్వాన్ని తీసివేసి బండలాంటి హృదయాన్ని జీవజలములు ప్రవహించే నదిలాగా మార్చగల దేవుడు. హల్లెలూయా! బండలాంటి హృదయాన్ని కూడా జీవజలములు ప్రవహించే నదిలాగా ఆయన మార్చగలడు. అంత మాత్రం బండను కూడా నీటి మడుగుగా, అంటే రాతి గుండె, నూతన సంవత్సరం రాతి గుండె మన జీవితంలో, రాతి గుండె ప్రతిగా ఏం చేస్తాడు ఆయన? మాంసపు గుండెని మనకి ఇచ్చే దేవుడు. కాబట్టి బండ అంటే చెమ్మలేని స్థలం, కఠినమైన స్థలం. అలాగే మరి చెక్కుముక్కు రాతి బండ అంటే అది మరీ కఠినమైన స్థలం. కాబట్టి ఏమాత్రము కూడా చెమ్మలేని స్థలాన్ని కూడా దాన్ని నీటి మడుగుగా మారుస్తాడు. ఆ చెమ్మలేని ఎండిపోయిన స్థలాలను కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఊటలుగా చేసే దేవుడు. అందుకని దప్పికొన్న వారులారా నా దగ్గర రండి, మీ దప్పిక నా దగ్గర తీర్చుకోండి. కాబట్టి మీ జీవితంలో సంతోషం ఉందా? మీ జీవితంలో ఆనందం ఉందా? ఇంకా భయంతోనే, భీతితోనే, ఆందోళనతోనే, కలవరతో ఉన్నారా? మీకు చెప్పే శుభవార్త అండి, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. దేవుని ఆనందాన్ని మీరు అనుభవించండి. దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. బండను కూడా దేని చేసి పగలగొట్టి బండ నుంచి నీటిని ఇచ్చే దేవుడు, బండను నీటి మడుగుగా చేయగల దేవుడు, చెక్కుముక్కు రాతిని కూడా నీటి ఊటగా మార్చగల దేవుడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మా పరిస్థితులను చూసి భయపడబాగండి. కఠిన పరిస్థితులు కూడా మార్చగల దేవుడు. నీ కన్నిటిని ఆయన ఆనంద బాష్పాలుగా మార్చగల దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం గుండా ప్రయాణం చేస్తున్నారు. రెఫీదం అనే చోటకు వచ్చారు. వాళ్ళు నీళ్ళు లేక దప్పిక ఏం చేస్తారు? మోషే మీద వాళ్ళు సడిగారు. ఎప్పుడైతే మోషే మీద సడిగారు, మోషే ఏం చేశాడు? బండను కొట్టగా ఏమని చెప్పండి? నీళ్ళు వచ్చినాయి. కానీ బండలోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు నీ పరిస్థితిని మార్చలేడా చెప్పండి? మీ అబ్బాయిని మార్చలేడా? మీ అమ్మాయిని మార్చలేడా? లేకపోతే మీ పిల్లలకు వివాహం జరిగించలేడా? లేకపోతే ఆ వివాదం నుంచి మిమ్మల్ని పరిష్కరించలేడా? ఆ సమస్య నుంచి బయటకు తీసుకురాలేడా? అంటే ఆ రోజుల్లో ఆ బండనే దేవుడు నీటి మడుగుగా మార్చిన దేవుడు ఈ రోజుల్లో కూడా మీ ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులుగా మార్చగల దేవుడై ఉన్నాడు. కాబట్టి భయపడబాకండి. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రంతో సమృద్ధికి. మాట చూడండి ఒకసారి, అండర్లైన్ చేసుకుని మాట 78వ కీర్తన అండి ఒకసారి 15-16 వచనాలు. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా. చెప్పండి, నాకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు చెప్పండి. నూతన సంవత్సరం సమృద్ధి ఇవ్వబోతున్నాడు. 16వ వచనం, బండలో నుండి ఆయన నీటి కాలువలు. ఇంకేం కావాలి చెప్పండి? బండలో నుంచే నీటి కాలువలు. ఇంకేం కావాలి కొడసారి? మీకు ఏం కావాలి చెప్పండి? ఇంకా ఆ బండ ఉంటే చాలు మీ ఇంటూ. ఆ బండ ప్రభు యేసుక్రీస్తు. ఆ బండ లేకుండా వేరే బండలంటే ఉపయోగం లేదు మన ఇంటూ. ఆ బండ క్రీస్తు అనే బండ.
ఆ బండ నుంచి యొక్క ఇశ్రాయేలు ప్రజలు తాగారుగా. ఆ క్రీస్తు మన జీవితాల్లో ఉంటే గనక అరణ్యంలో కూడా బండలో సమృద్ధిగా నీళ్ళిస్తాడు. బండలో నుంచి ఆయన నీటి కాలువలాగా నీళ్లను నదులలాగా వాటిని ప్రవహింపచేసి ఎంత గొప్ప దేవుడు. చూడండి, ఎందుకు భయపడుతున్నారు చెప్పండి. అలాగే 105వ కీర్తన 41వ వచనం కూడా ముగించుకుందాం. బండను చీల్చగా నీళ్లు ఉబ్బికి వచ్చెను, ఎడారిలో అవి ఏరులై పాలని. ఎంత గొప్ప! ఇది కాకతీయం కాదు, ఇదంతా కల్పన కథ కాదు, పురాణం కాదు, కట్టుకథ కాదు. చరిత్రలో దేవుడు కార్యాలు చేశాడు. ఆ చరిత్ర మన జీవితంలో పునరావృతం కావాలంటే కనుక ఆ చరిత్రలో ఇశ్రాయేలు ప్రజలు ఆయన నమ్మారు. కొన్నిసార్లు నమ్మకండి విసిగించారు. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా. ఎంత గొప్ప దేవుడు చూడు, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. అందరూ లేచినప్పుడు ఒకసారి ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన అంత గొప్ప దేవునికి మన 2 చేతులు పైకి చాచి, ప్రభువా ఎంత గొప్ప దేవుడు. చెకుముకు రాతి బండలోంచి కూడా నీళ్లను ఇచ్చిన దేవుడు. నీ ఎదుర సముద్రము పారిపోయాను. ప్రభుని స్తుతించండి, కనపరచండి. ఆయన మన దగ్గర అదే కోరుకుంటున్నాడు. ఆయన ఈ వాక్యము విన్న తర్వాత మన స్పందన ఏంటంటే, ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాకు దొరికావయ్యా, ఎంత అద్భుతకరమైన దేవుడు. నన్ను నీ పరిశుద్ధ స్థలంగా మార్చుకో ప్రభువా. నన్ను స్తుతించే వ్యక్తిగా, సణిగే హృదయాన్ని తీసివేయండి, గొణిగే మనసు నాలో తీసివేసి నిన్ను స్తుతించే వ్యక్తిగా, నిన్ను గణపరిచే వ్యక్తిగా, నిన్ను ప్రభువా మహింపరిచే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. మార్చు ప్రభువా. నన్ను ఒక పరిశుద్ధ స్థలంగా చేసుకో ప్రభువా. నన్ను నీ దేవాలయంగా చేసుకో ప్రభువా. అయ్యా నాలో అపవిత్రత ఉండకూడదు, అపవిత్రమైన మాటలు నా నోట్లోంచి రాకూడదు, అపవిత్రమైన జీవితాన్ని జీవించకూడదు, మాలిన్యమైన జీవితాన్ని నేను జీవించకూడదు ప్రభువా. అయ్యా నన్ను నీవు రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నావు. మన దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యము, దేవుని ప్రజలై ఉన్నాం కాబట్టి ఆయన ఆశించిన జీవితాలు మనం జీవించాలిగా. ఆయన చూచి సముద్రం పారిపోయింది, యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోయింది, కొండలు పొట్టేళ్ళ వల్ల వెళ్ళిపోయినాయి, గుట్టలు గొర్రెపిల్ల వల్ల వెళ్ళిపోయినాయి, సముద్రం పారిపోయింది, యోర్దాను వెళ్ళిపోయింది, కొండలు గుట్టలు కూడా ఆయన చూచే నాట్యమండవి. భూమి ఆయన సరిది వణికింది. బండను నీటి మడుగుగా మార్చాడు. చెకుమూతికి రాతి బండను నీటి బుట్టలుగా మార్చిన దేవుడు నీ కార్యాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడుగా. చెప్పండి, నన్ను ఎవరు ఎదిరించలేరని చెప్పండి ఒకసారి. నన్ను ఎవరు ఎదిరించలేరని చెప్పండి. నన్ను ఎవరు నాకు అపకారం చేస్తే దేవుడు ఊరుకోడని చెప్పండి. నాకు కీడు చేయొద్దని చెప్పండి. నాకు అపకారం, కీడు ఇంకా మనసులో తలపెడుతున్నావా, ఆ కీడు నిన్ను చుట్టుకుంటుంది అంటున్నాడు దేవుడు ఈరోజు. ఎవరికి అపకారం చేయబాకు, ఎవరికి హాని చేయబాకు, ఎవరికి కీడు చేయొద్దు అంటున్నాడు. ఎవరికి అపకారం చేయొద్దు, ఎందుకంటే నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినవాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఈరోజు మాకు భరోసా కల్పించావయ్యా. నువ్వు మాతో ఉన్నావని. నీ సన్నిధిలో భూమి వడుకును ప్రభువా, పర్వతాలు గంతులు వేయను ప్రభువా. నువ్వు మాట మాట్లాడితే ప్రభువా సముద్రం రహదారిగా మార్చావు ప్రభువా. నీకు వందనాలు. ఈ సమయంలో నీ ప్రజలు దర్శించండి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని ప్రభువా ఒక పరిశుద్ధ స్థలంగా మార్చమని వేడుకుంటున్నావు ప్రభువా. అయ్యా పరిశుద్ధత కలిగి జీవించాలి ప్రభువా. మమ్మల్ని చూచేవారు మాలో ఉన్న క్రీస్తును చూడాలి ప్రభువా. నాలో ప్రభువా మృదువైన స్వభావం కలిగి ఉండాలి ప్రభువా. నాలో ప్రభు మార్పు చూడాలి. నాలో ప్రభువా నా దేవుడు ఉన్నాడని ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. వందనాలు ప్రభువా. అటువంటి ప్రభువా భక్తి మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఈ సంవత్సర కాలం మా ఆశ, మేము నీకు పరిశుద్ధ స్థలంగా ఉండాలి. నీ స్వకీయ సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్నావు. చీకటి నుంచి ఆశ్చర్యకర వెలుగులోనికి నడిపించిన వాడి గుణాతి సేవలు ప్రచురపరచడానికి రాజులైన యాజక వంశంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు కనుక ప్రభువా నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు ప్రభు. బండ నుండి నీళ్లను చెక్కుముక్తి రాతి నిండిని ప్రభు. నదీ ప్రవాహాలను ప్రవహింపచేసే శక్తి నీలోనే మాత్రం ఉంది కాబట్టి ఎంత బండనైనప్పుడు కూడా ప్రభు మెత్తనిగా మార్చగల దేవుడు కనుక ప్రభు. ఇంకా బండలాంటి హృదయాలు మనలో ఉన్నవా? ఇంకా పాపం గురించి పశ్చాత్తాపం, ఇంకా పాపం చేస్తూనే ఉన్నావా? ఇంకా కీడు చేస్తూనే ఉన్నావా? ఇంకా కీడు చేయడానికి తలపెడుతూ ఉన్నావా? ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు ఏమిటంటే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, ఇదే దినము, ఇదే రక్షణ గడియ, అనుకూల గడియ. ఇప్పుడైనా మనసు మార్చుకున్నట్టయితే కనుక నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. మనస్సు మార్చి నూతన పరచబడాలి. ఈ లోక మర్యాదను అనుసరించి మనం జీవించగా ఉత్తమమైనది, అనుకూలమైన దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం ప్రయాణం చేయాలి. ప్రభువా ఎంత గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని ప్రభువా అనేక సార్లు నాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. అయ్యా మానవులు కొన్నిసార్లు రక్తమాంసం గలవారు ప్రతి చిన్న సమస్యను చూసి కొన్నిసార్లు కృంగిపోతాం ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా సముద్రాన్ని నిన్ను చూచి పారిపోయింది ప్రభువా. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం ప్రభువా. అయ్యా నిన్ను చూచి ఎవరైనా పారిపోతారు ప్రభువా. అయ్యా కొండలను కూడా మైనంగా మార్చేసావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఒకసారి మీ పక్కన వారు చెప్పండి, నాతో పోరాడితే దేవునితో పోరాడమని చెప్పండి. ఒకసారి నాతో పోరాడితే దేవునితో పోరాడే. దేవుని ప్రజలతో చెలగాడవు, దేవుని ప్రజలు రెచ్చగొట్టవు,
మార్చవద్దు. దేవుని ప్రజలను ఆయన కోపద్రికలుగా చేయబాకు. దేవుని ప్రజలను కోపద్రికలుగా చేస్తే దేవుడు కోపం తెచ్చుకుంటాడు. కొండలు కూడా ఆయన చూసి మైనమైపోయినాయిగా. ప్రభువా, నేను ఎదిరించే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. ప్రభువా, నీకు వందనాలు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు. నదులు కూడా నేను చూసి చప్పట్లు కొడుతున్నాయ్యా. కొన్నిసార్లు మేమే ప్రభువా నిర్జీవులుగా, అవి నిర్జీవమైనప్పుడు కూడా ప్రభువా అవి నాయన సజీవులుగా తమ కనపరుచుకొని నదులు కూడా చప్పట్లు కొడుతున్నాయి అయ్యా. యేసయ్యా, నీకు వందనాలు నాయన. ఈ సంవత్సర కాలం అంతా మాకు తోడండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభువా. అయ్యా, ఎవరు ప్రభు ఏ భారముతో వచ్చారు, ఏ ఆందోళనతో కలములతో వచ్చారు ప్రభువా. అయ్యా, అటు వారిని దర్శించండి. కీడు చేయాలని ప్రభు తలపెట్టే వారి మనస్సు మార్చండి ప్రభువా. మేము ఎవరికి అపకారం చేయకూడదు ప్రభువా, ఎవరికి హాని చేయకూడదు, ఎవరి గురించి దుర్భాషలు ఆడకూడదు ప్రభువా. మాలో ప్రభువా అయ్యా మా మాటలు కృపాసహితంగా ఉండాలి. మా మాటలు ప్రభువా ఉప్పు వేసినట్టు రుచికరమైన మాటలుగా ఉండాలి ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలు అన్ని భాషల్లో ఉన్నారు ప్రభువా. అయ్యా, మేము ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈ లోకస్తుల్లాగా మాట్లాడకూడదు, ఈ లోకస్తుల్లాగా జీవించకూడదు ప్రభువా. అయ్యా, మేము నాయన నీ చిత్తానికి అనుగుణ్యంగా, నీ ఆలోచనకు అనుగుణ్యంగా జీవించాలి ప్రభువా. ఎవరికో ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. నీ ముందున్న సముద్రాన్ని చూసి భయపడుతున్నావుగా, ఈరోజు దాన్ని నేను రహదారిగా మారుస్తున్నాను అంటున్నాడు. నీ ముందున్న సముద్రాన్ని రహదారిగా భయపడవద్దు అంటున్నాడు. నీ పక్షాన ద్వారం తెరిచాను, వెళ్ళు, ముందుకు ఆ మార్గంలో వెళ్ళు, నీ పక్షాన కార్యము జరిగించి అఖండమైన విజయానికి ఇవ్వబోతున్నారు అన్నాడు. ఈరోజు ఆ సముద్రంలో రహదారిగా మార్చివేశాను, ఆటంకాలు తొలగించారు, అభ్యంతరాలు తొలగించారు, మార్గాన్ని సరళం చేశాను, త్రోవన్ని పక్షాన సిద్ధం చేశాను. భయపడవద్దు అంటున్నాడు. నీకు వందనాలు ప్రభువా. భయపడవద్దు. నిన్నెవరు కూడా ఎదిరించలేరు అంటున్నావు. నిన్నెవరు కూడా ఎదిరించలేరు అంటున్నాడు. నీకునెవరు కూడా ఎదిరించలేరు. నీకు ఆటంకాలు కల్పించిన వారు వారే సతికలు పడతారు. నీకు వందనాలు. రహదారిగా చేశానంటున్నాడు. వెళ్ళు, ముందుకు వెళ్ళు. కీప్ మూవింగ్ ఫార్వర్డ్, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ముందు కొనసాగు. ఆ నది కూడా, ఆ సముద్రం కూడా ఆల్రెడీ ఇప్పటికి వెళ్ళేపాటికి ఇప్పటికే చేసేసాను. ఇప్పుడు కూడా దాని పాయలు చేసేసాను. నువ్వు దానిలో నిరభ్యంతరంగా నిరాటకంగా నడవబోతున్నావు. భయపడవద్దు అంటున్నాడు. నీకు వందనాలు ప్రభువా. వందనాలు ప్రభువా. ఈ లోక మాలిన్యం మాలో ఉండకూడదు ప్రభువా. క్రైస్తవులను చెప్పుకుంటూ ప్రభువా అయ్యా బుద్ధిహీనమైన పనులు చేయకుండా మమ్మల్ని కాపాడండి నాయన. ఎక్కడ నీ నామానికి అపకీర్తి అపవాదం తెచ్చేవారం కాకుండా మరొక్కసారి దేవుడు సెలవిస్తున్నాడు. ఆ బండ నుంచి నీళ్ళను ఇవ్వలేదా? చెక్కుముకు రాతి నుంచి నీటి ఊటని ప్రవహింప చేయలేదా? ఎందుకు నా శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నావు? ఎందుకు నా బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నావు? భయపడవద్దు, భయపడవద్దు. నేను నీతో ఉన్నాను, నీ కుటుంబంతో ఉన్నాను, నీ బిడ్డలతో ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో నీ బిడ్డలను నేను మహింపరచబోతున్నాను, గణపరచబోతున్నాను. భయపడవద్దు. నీ ఉద్దేశించిన దానికంటే, ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు నీ బిడ్డల పట్ల చేయబోతున్నాను. భయపడవద్దు. వారిని నేను గణపరచబోతున్నాను అంటున్నాడు. నీ బిడ్డలు నేను గణపరచబోతున్నాను. భయపడవద్దు. మీ పిల్లల గురించి ఆందోళన చెందవద్దు. మీ పిల్లల గురించి కలవరం చెందవద్దు. పరిశుద్ధ వివాహాలు నేను జరిగించబోతున్నాను. ఆందోళన చెందవద్దు, కలవరపడవద్దు. ఈ సంవత్సరం నేను గొప్ప కార్యం చేయబోతున్నాను. మీ కుటుంబంలో అవి విస్మయం పొందే కార్యము, ప్రజలు దిగ్భ్రాంతి చెందే కార్యాలు చేయబోతున్నాను అంటున్నాడు. అవును ప్రభువా, నీ వాక్కు మాకుంటే చాలు ప్రభువా. నీకు వందనాలు ప్రభు. అంతా నీ మాటలు జీవం గల మాటలు అయ్యా. నీ మాటలు ప్రభువా బ్రతికించే మాటలు, ఉద్ధరించే మాటలు. నీ మాటలు ప్రభువా అయ్యా ఆత్మకు సేద తీర్చే మాటలు ప్రభువా. నీ మాటలు ప్రభువా అయ్యా ఎండిన ఎముకల్లోనికి జీవాన్ని పంపించిన మాటలు కనుక ప్రభువా చేయబోతున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో ప్రభువా నీ బిడ్డలు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని కూడా ఈ విధంగా యాజకులు యోర్దాను నది నా పాదాలు యోర్దాను ముట్టిన వెంటనే ప్రభువా అది పాయలైపోయింది ప్రభువా. నీ మహిమను, నీ ప్రభావాన్ని ప్రజలు చూడడానికి సహాయం చేయమని ఈ సంవత్సర కాలమంతా మీరు దీవించండి ప్రభువా. మీరు అభివృద్ధి చేయమని యేసు నామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించుగాక. ఆమెన్. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.